హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ని. టుడే రెసిపీ ఏంటంటే మా ఊరి పండగకి ప్రిపేర్ చేసుకున్న మృదువైన రవ్వ లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. ఇవి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎక్కువ పాడవకుండా నిలవ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలనేది చూసేద్దామా. ముందుగా స్టవ్ మీద ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి వేడయ్యాక ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి వేగిపోయి కదా, దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా గోధుమ నూకను వేసుకుంటూ వేపుకోవాలి. ఇది మంచి సువాసన వచ్చే వరకు కూడా వేపుకోవాలండి. అలాగని మాడిపోకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక మంచి ఫ్లేవర్ తెలుస్తుంది కదా, అప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా దీన్ని మళ్ళీ ఒక పళ్ళెంలో కానీ లేదంటే ఒక కంచంలో కానీ తీసుకోవాలి. ఇందులో 1/2 కేజీ వరకు పంచదారని వేసుకుంటున్నాను. కేజీకి 3/4 కేజీ పంచదారైనా వేసుకోవచ్చు. కాకపోతే మేము స్వీట్ ఎక్కువగా తినం కాబట్టి 1/2 కేజీ వేస్తున్నాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు యాలకుల పౌడర్ని వేసుకోవాలి. యాలకుల పౌడర్ వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే నేతిలో వేపుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. అలాగే వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఒకవేళ మీరు కొబ్బరి కూరనైనా వేసుకోవచ్చండి. నేను కొబ్బరి కూరని వేసుకోవట్లేదు. అది వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదని ఇలా కొబ్బరి కూర వేయట్లేదు. ఇప్పుడు ఇందులో మరగబెట్టుకున్న పాలని కొద్ది వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన సైజులో లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువ రోజులు కూడా నిలవ ఉంటాయండి. ఈ విధంగా చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు నెయ్యి వేసుకుంటాను అనుకుంటే మటుగా నెయ్యిని కాస్త మరగబెట్టుకొని వేసుకొని మళ్ళీ లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంతేనండి. ఇలా మీకు నచ్చిన సైజులో లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే రవ్వ లడ్డు అనేది ఎక్కువ రోజులు పాడవకుండా నిలవ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మిగిలిన వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.